ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 22వ వచనం కలిసి చదువుకుందాం. 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడ్వెంట్ శుభాలు తెలియజేస్తూ, ఈ దినము మీ యొక్క కుటుంబాలలో జరుగుతున్న జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మంచిదండి, మీరంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఏమండి, ప్రతిదినం మీరు అడగాల అని ఒకవేళ ఆలోచన వస్తే, ప్రతి దినము కాదు, అవకాశం ఉంటే ప్రతి సమయము ఒకరిని ఒకరు అడిగి తెలుసుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మన యొక్క విద్యుత్ ధర్మం ఏమిటంటే, ఒకరి క్షేమము కొరకు ఒకరు ప్రార్థన చేయుట మంచిది. ప్రియులారా,
ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం చదివినటువంటి ఈ దైవ అంశము నుండి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తొలగిపోయిన చీకటి తెరలు మన అంశము ఈ ఉదయకాలం అడ్వెంట్ కాలపు ధ్యానాలలో తొలగిపోయిన చీకటి తెరలు. అవునండి, ఎందుకు ఈ మాటలు ప్రస్తావించవలసి వచ్చింది? ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాక ప్రవచనాలు నెరవేర్పు అని ప్రారంభ దినాలలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథములో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఆయన భూలోకానికి రావటానికి ముందుగా భక్తుల యొక్క ప్రవచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వారలారా, 1400 BCలో ప్రవక్త బిలాము ప్రవచించాడు. నక్షత్రము యాకోబులో నుండి ఉదయిస్తుందని, రాజదండము ఇశ్రాయేలు నుండి లేస్తూ ఉన్నదని సంఖ్యాకాండాన్ని 24వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడగలిగితే ప్రవచనం మనకు కనిపిస్తున్నది. మరొక ప్రవచనాన్ని మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాం ప్రియులారా. మనందరికీ కూడా ఈ ప్రవచనాలు చిన్నతనము నుండి కూడా బైహార్ట్ చేసినవే. కాబట్టి ఈ యొక్క యెషయా గ్రంథములో 7వ అధ్యాయములో 14వ వచనములో ఉన్న ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి కలిసి చెప్పుకుందాం. ప్రభువు తానే ఒక సూచన మీకు తెలుపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రవచనాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథములో 9వ అధ్యాయంలో 6వ వచనములో కూడా ఈ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడాను. ప్రియులారా, ప్రవచనాలు మన చిన్నతనములో సండే స్కూల్లో నిలవబడి వచ్చి రాని మాటలతో చెప్పిన దినాలు మరలా ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం కలిసి ప్రవచనాలు చెప్పుకుంటాం ద్వారా మన చిన్నతనము లేక మన బాల్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. దేవుడు మనకి ఎంత గొప్ప అనుభవాన్ని, ఆనందాన్ని వాక్యము ద్వారా ఆయన ఇస్తూ ఉన్నాడో ఆలోచన చేద్దామా ఈ ఉదయకాలం. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో చూస్తే ఈ ప్రవచనాలే కాకుండా ఇంకా ప్రవచించిన వారు ఇర్మియా ప్రవక్త, దానియేలు, మీకా, జకరియా, చివరిగా ప్రవచించిన వారు మలాకి అనే మాట మన అందరికీ తెలుసు కదా. కానీ చిత్ర విచిత్రాలు ఏంటో తెలుసా ప్రియులారా? మలాకి చిట్ట చివరిగా ప్రవచించిన తరువాత 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని దర్శించలేదు ప్రియులారా. ఆశ్చర్యకరమైన సంగతి కదా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి మనం తెరిచి మనం చూస్తే మలాకి గ్రంథానికి
అలాగునే మత్తయి సువార్తకు మధ్యన ఉన్నటువంటి ఒక వైట్ పేపర్ మాత్రమే. ఈ వైట్ పేపర్ మనం దాని యొక్క వయస్సు జ్ఞాపకం చేసుకుంటే 400 years, 400 సంవత్సరాలు ఈ యొక్క తెల్ల కాగితం యొక్క కాలం. ఈ 400 సంవత్సరాలు కూడా ఏ ప్రవక్త ప్రవచించలేదండి, దేవుడు మాట్లాడలేదండి, దేవుడు దర్శించలేదండి. పండితులు ఆ కాలాన్ని ఏమంటున్నారో తెలుసా? పండితులు ఆ కాలాన్ని సైలెంట్ ఇయర్స్, మూగ సంవత్సరాలు, చీకటి సంవత్సరాలు, చీకటి కమ్మినటువంటి కాలము అని పండితులు వ్యాఖ్యానం చేస్తూ ఉంటున్నారు ప్రియులారా. ఆ తరువాత నూతన నిబంధన ప్రవచనాలు చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కొనను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదరు. 400 సంవత్సరాలు మూగపోయి చీకటి సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్గా ఉన్న తరువాత క్రీస్తు ప్రభు యొక్క జననము ద్వారా ప్రభు మరల ప్రవక్తలు ద్వారా ఆయన మాట్లాడి ఆ చీకటి 400 సంవత్సరాలుగా ఉన్నటువంటి చీకటి తెరలు అవన్నీ కూడా తొలగింపబడి క్రీస్తు ప్రభు యొక్క గొప్ప వెలుగుతో నింపబడింది. ఈవేళ అంశాన్ని చూస్తే తొలగిపోయిన చీకటి తెరలు మన జీవితాల్లో, ఈ చీకటి తెరలు తొలగించటానికి యేసయ్య వెలుగుగా ఆయన ఉద్భవించాడు. వెలుగు అయ్యున్న యేసయ్య ఆయన ఉద్భవించడం ద్వారా మన బ్రతుకులో ఉన్న చీకటి పటాపంచులు కావాలి. కానీ దేవుని వాక్యం అంటుంది, వెలుగు చీకటిలో ఏం చేస్తుందట? ప్రకాశించుచు ఉన్నది, కానీ చీకటి దానిని గ్రహించకుండా ఉంది. మన జీవితాలు చీకటి జీవితాలు, చీకటి బ్రతుకులు, దేవుడు దర్శించని బ్రతుకులు, దేవుడు మాట్లాడని బ్రతుకులు, అటువంటి జీవితాలు వెలిగించటానికి, చీకటి తెరలు తొలగించటానికి యేసయ్య వెలుగుగా ఆయన ప్రవచనాలు ద్వారా ఆయన భూలోకానికి వచ్చి ప్రవచనాలు ఆయన జననము ద్వారా మన జీవితాల్లో నెరవేర్చిన దేవుడని జ్ఞాపకం చేసుకుంటాను. మన జీవితాలు కూడా వెలిగించబడాలి, చీకటి త్వరలు తొలగింపబడాలి. కాబట్టి వేళ వాక్యాంశము తొలగిపోయిన చీకటి తెరలు, ఇంకా చీకటిలో ఉన్నామా లేక వెలుగులో ప్రవేశించామా? ఇంకా చీకటిలోనే ఉంటే వెలుగులోనికి మనం ప్రవేశిద్దాం. అట్టి కృప పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందన నాయనా, మా జీవితాలు 400 సంవత్సరాలు చీకటి కమ్మినటువంటి నాయన జీవితాలు, 400 సంవత్సరాలు మూగ సంవత్సరాలు, నీవు దర్శించినటువంటి సంవత్సరాలు, ప్రవచనాలు లేని సంవత్సరాలు నా తండ్రి. కానీ నీ జననము ద్వారా నాయన నీవు లోకానికి వస్తావని తెలియజేసిన ప్రవచనాల ద్వారా తిరిగి మా జీవితాల్లో వెలుగును నింపావు. చీకటి త్వరలు తొలగించి నాయన వెలుగును తండ్రి ప్రకాశింపచేసినందుకు స్తోత్రాలు. నాయన ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం వెలిగించబట్టాలి, చీకటి త్వరలు తొలగించబట్టాలి కృప చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.